పిన్ని నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరి పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను. ఏం పీకుంటావు పీకు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి. నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ. ఆ నసగారితో మనకెందుకు? ఆగరా, ఏం తమాషానా? 3 ప్రాజెక్టులు డిజైన్ చేస్తాండి, నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి? పంపించండి డాడీ. వీళ్ళ ప్లేస్ లో దీని అక్కని పెడతా. 3 నెలల ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేస్తా. ఏడానికి రా, 3 నెలల్లో తల్లి చేయనికే. అది సంవత్సరం తర్వాత పాపను తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది. ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోనయా. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్. ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా వెళ్ళిపోతావా? నో బాండ్ పేపర్ కాదు కదా, కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు. రాయ్ ఎవరది? బాలే బాబు డాడీ తెలీదా? లక్ష్మి పాప లంచ్కి వస్తావా? ముద్ద చెల్లి దీనికి దీంట్లో కూడా పాప కావాలా? కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు నన్ను కొరికేస్తా. హే మహేష్, హే పవన్, నో షౌటింగ్. ఓన్లీ నీ కోటింగ్ రారాయి. డాడ్ ఓన్లీ కోటింగ్. నన్ను ఎవరు కొట్టారు? చెప్పుకో చూద్దాం. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. గెస్ చేశాడు. నువ్వు సూపర్ అన్నయ్య. గెస్సే కాదురా, మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా. హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా? డైలాగులు చెప్పడం కాదురా రై, మాట మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. కమోష్, నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో, అదే నేను అరిస్తే. ఆడవాసనలా ఉంది. కత్తిలో ఉన్నావు, కొంచెం హ్యాండ్ లేపు. నేనొచ్చింది ఇవ్వడానికి కాదురా, తీసుకోవడానికి. ముద్దా బాండ్ పేపర్. నువ్వు సేంటిమా? నేను మర్యాద అడిగితే ఇవ్వరు నువ్వు. మొగోడని గుడక చూడకుండా అంతంత దెబ్బలు కొట్టావా? అదే నేనైతే నువ్వైతే మొదటి దెబ్బకే కాళ్ళ మీద పడేటోన్ని. నేను కూడా మీ కాళ్ళ మీద పడతా. మీరు ఓకే అంటే ఓకేనా? మర్యాద అడిగితే చెప్పవా నువ్వు? నిన్ను ఏమ్మా, ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వాళ్ళు ఇచ్చిపెట్టమ్మా. బాండ్ పేపర్ ఇచ్చేసాలే. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్లలా ₹1,00,000 శాలరీ ఇవ్వలేను. 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. శాలరీది ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం గానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ 1 కండిషన్. 1 year బాండ్ ఇవ్వాలి. 1 year ఏంటి సార్? ఆల్రెడీ 3 years బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని పరిచయం చేస్తారా? ఎస్, వై నాట్. ప్లెజర్ మీటింగ్ యూ. లైక్ వైజ్. హాయ్ సార్, నా పేరు ఝాన్సీ. నా నెంబర్ చాలా ఫ్యాన్సీ. నైస్. ప్లీజ్ ఓకే, ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా. అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది. అదేంటయ్యా, ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను. సార్ ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో, నెవర్. నేను ఒప్పుకోను. ఒప్పుకోవురా? మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమైంది. నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాప్ ఏంటి, డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజాయిస్తావు. అంటే నాకెవరు లేరనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మేరే పాస్ లక్కీ హై. ఎవరా నేను లోపలికి రమ్మంది? పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్? మరి అమెరికా వెళ్తారన్నావు? మొన్నటి వరకు మోదీకి వీసా ఇవ్వని దేశానికి, దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను. అందుకే ప్రాయచిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా. డాడీ వీటన్ని చెప్పినా జాయిన్ చేసుకోకండి. బాబు, చిన్న బాబు, తాగినప్పుడు 90 ml, అదే 90 అంటాం. ఆవేశంలో 60 అంటాం. కోపం వస్తే 4 పీకుతాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్న బాబు? ఎవడ్రా బాబు చిన్న బాబు? డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే. అది కాదురా, వాడు మన శత్రువు. ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది. పని చేయించుకోవచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. సరేనయ్యా, నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం. కానీ ముందులా ₹1,00,000 ఇవ్వం. 25,000 తగ్గినా పర్వాలేదు సార్. తగ్గేది 25 గారు, ఇచ్చేదే 25. ఏమైందిరా? రీజన్ కాబట్టి 25,000 ఇస్తారంట. ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూలో సాక్స్ లా కంపైపోతుంది అనుకోలేరా? ఫారెన్ కార్ లో తిరిగేడు ఫారెన్ కూడా అయిపోతాడు. మనం మాత్రం అడుగున్నాం ఏంట్రా? చెంకీలా మెరిసే మన రామ్కి దమ్కి ఇచ్చాడేంట్రా భగవాన్? హే భగవాన్. హలో 3 రోజెస్, మాస్క్ లో వచ్చి టాస్క్ ఇచ్చేసి మీరేం తెలిస్తే ఒక్కొక్కడు బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు. జాగ్రత్త. ఇదిగో శృతికి రామ్కి పుట్టపోయే పిల్లగాడికి నేనే పార్సల్ చేస్తా. హాస్టల్ ఫుడ్ బానే ఉందమ్మా. నువ్వు ఎలా ఉన్నావో చెప్పు. హాయ్ అండి. నేను తర్వాత కాల్ చేస్తాను.
మీరు నా పేరు రామకృష్ణ అండి, అందరు ముద్దుగా రామ్కి అని పిలుస్తారు. అదే నిన్న టెంపుల్ లో మీకు డాష్ ఇచ్చాను కదా, నువ్వేంటి ఇక్కడ? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా? ఓ వారం ఆగుంటే నేనే గుడికొచ్చేదానిగా. అయ్యో అది కాదండి, నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను. వాట్? అవునండి, మొన్నటిదాకా ఇక్కడే వర్క్ చేసేవారండి. మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి. తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి. లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా? పెరుగు అనుకుని పాయిజన్ తాకండి, రిలీజ్ అయినా ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టు ఉంది కదండి. నీకెలా తెలుసురా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి. చెప్పు, అమ్మాయి గురించి చెప్పు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలండి. అమ్మాయి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది కదండి, నా పిల్లలకండి. సరే గాని థ్యాంక్స్ అండి. పేరు శృతి అండి, హైట్ 5'7" అండి, వెయిట్ 57 అండి. ఒరేయ్, ఇంత త్వరగా నీ డీటెయిల్స్ ఎలా తెలిసినారా నీకు? నాకే కదండి, ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. ఉసే బొమ్మల్లి అలా నవ్వకే, నీ నవ్వులో లంకిని శంకిని లాంటి రాక్షస జాతులు మొత్తం కనిపిస్తున్నాయి. బాధపడకరా. నోర్మై, కలీగ్స్ అవుతారు, కపుల్స్ అవుతారు, ఇలా గీతోపదేశం చేసే ఫూల్ చేసావు కదా. ఒరే రామ్కి, ఏ నాన్న, ఈ పేపర్స్ లో సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? మనం కార్ కొంటున్నాం రా. అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా. మొన్నటికి మొన్నే స్కూల్ కి వెళ్ళినట్టు గుర్తు, నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది, ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది. థ్యాంక్స్ బా. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కనీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటండి. నువ్వు మొయ్. ఇంతకు నాకు ఏ కార్ కొన్నావు? ఆడినా? అది ఆడిది ఇడిది మనకెందుకురా, ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు. నానోనా? ఏమా బూస్ట్ తాగుతావు బొన్విటి తాగుతావా? పావు గంట గ్యాప్ లో 2 పట్టుకురా. ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు. ఎక్స్ట్రా వద్దు. దీని మైలేజ్ ఎంత ఇస్తుంది? మామూలు రోడ్లు అయితే 20 సార్, గతుకుల రోడ్లు అయితే 15 సార్. ఇంకా ఎక్కువగా రావాలంటే 2 మనుషులు పెట్టి తోయించుకోండి సార్. సింగిల్ గా వచ్చావు, సింగిల్ అయినా ఎక్కువ తీసుకా. అబ్బో, నానో కారికి 4 మడతేటంటే బెంచ్కి బట్టలు పెట్టడేమో. నానో కన్నా హైట్ కి సరిపోదు నాన్న. నానో కొన్నది నా కోసం, నాకు సరిపోదు, అడ్జస్ట్ అవుతా. నానా, అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది. అదే కారు అనుకో, కారు కోతలు వినబడవని కొన్నాను రా. గొడవలు పెడుతుంటే సంతకం నిన్నెందుకు పెట్టాలి? డబ్బులు కట్టేవాళ్లే సంతకాలు పెట్టాలంట. ఎంతో కదరా, నీ జీతం నుంచి నెలకి 25,000 కట్ అవుద్ది. అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ రూపీలా తయారు చేసావు కదే. మై డియర్ లేడీస్ అండ్ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారా? తెలుసులే, మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఇన్ఫాక్ట్ నాకు తెలియదు. నువ్వు కూర్చో. ఓకే ఓకే. ఏం లేదయ్యా, ఏమీ లేదంటారా, వెళ్ళాం పదండి. డోర్ మూసుకుని కూర్చోపోతే నువ్వుండవు. సారీ సార్. బెంగళూరులోని సిరీ బిల్డర్స్ వాళ్ళు 500 విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు. సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డెమో చేయాలి. అదెంతసేపు సార్? రేపటికల్లా పట్టుకొచ్చేద్దాం, ఉండండి. యాడ్నిచ్చిరా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా? చూడడానికి సార్, ఈ ప్రాజెక్టు నీకే అప్పచెప్తున్నాను. అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని ఒప్పించాలి. ష్యూర్ సార్. గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ మీరే టేకప్ చేయాలి ప్లీజ్. ఎస్ సార్, విత్ ప్లెజర్. అది కాదురా, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది? పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేయడానికి కాపురమా? సరే, ఇద్దరు చెరో డిజైన్ చేయండి, 2 చూపిద్దాం. పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ శృతి గారు, బాస్ అలాగే అంటాడు గానీ మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం. ఏం అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది. మిగిలిపోవడం కాదు, మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది. ఏంటి నువ్వు వేసే స్కెచ్? ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్. శృతి గారు, please, one minute. మీరు ఆ సందీప్ గారి మాట నమ్మకండి, వాడు ఉత్తి కమర్షియల్. మరి నువ్వేంటి? వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. బాసు నువ్వే కాదు, మగాళ్ళంతా ఒకటే. పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు, అది లేనివాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఏంటండి బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. కొంపతీసి మీరేమైనా చేశారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి? ఇటువంటి నేను ట్రై చేస్తా. అక్కర్లేదు. శృతి గారు, అసలు నేనంటే ఎందుకంటే మీకు అంత కోపం? ఓ, గుడిలో గుద్దానా? పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి, ఈ ఆఫీస్ లో కొలీగ్ కాదనుకోండి, ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను, ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి. మీరు ఇక్కడే ఉండండి, మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా. ఆ స్కెచ్ లేస్తున్నా, నువ్వెందుకు ఎగురుతున్నావు? ఈవినింగ్ పార్టీ ఇస్తారా? ఎస్, ఓ సేవ్ వెస్పా, ముందు నేను సెట్ చేసేస్తాను, ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను. ఏమండే, గేర్ వైరు, క్లచ్ వైరు, బ్రేక్ వైరు, పిస్టన్, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ చెకప్, ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో వెలిసిపోతుందండి. ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్. ఇవ్వండి షోరూమ్ కి, ఆ సర్వీసింగ్ అన్నా లోన్ తీసుకుంటాడా? 4 రోజుల ఇది నా హార్ట్ అయ్యా, ఎవడన్నా 4 రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా? మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? హాస్పిటల్ కి తీసుకెళ్ళగా. బా సర్లేవయ్యా, ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి. ఇప్పుడు నాకు నచ్చారండి మీరు.
అయ్యో ఈ దండలు అవి ఏంటండి? దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి తీయించాను. మీ చాదస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అలా అనకండి. ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం, కోపగిస్తే హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తేనే మనకు దండ పడకుండా ఉంటుంది. మీరు భలే మాట్లాడుతున్నారండి. థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సారీ అండి, మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదండి. మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు. ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు. ఆ తర్వాత ప్రేమిస్తారు. ఆ తర్వాత నేనంటే పడి చేస్తారు. ఫ్రెండ్స్, ఎవడో మీ బండి అయిపోయి తీసుకెళ్ళిపోండి. రాయ్ అమ్మో దెయ్యం. హాయ్ రా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా నానో కార్ సర్వీసింగ్ ఇచ్చాను రా. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఏయ్, ఇది ఎవరి బండి అనుకున్నావు? శృతిది. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఏది ఆ మధురమైన పదాన్ని మళ్ళీ పలుకు. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఆహా, కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. రేయ్, ఆగండి బే. ఏమైంది? ఓయ్, బయటకు పో. ఆహా, శృతి వెయిట్ చేస్తుంది. చెరప. ఉసేయ్, ఎక్కడికి? అసలు ఏమైంది? ఉసేయ్, ముందు లారీ. నువ్వు మనిషివేనా? అసలు నీకు గుర్తుందా? నా ఫస్ట్ శాలరీతో కొన్న బైక్ ఇది. నువ్వు చావు. సారీ రా బండి, సారీ రా చెర్రి. వాళ్ళిద్దరు ఎవరు? రేపు మా ఇద్దరికి పెళ్ళై బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పేర్లు పెడదాం అనుకున్నాను. కానీ ఆ కళ ఏం చించాలి ఆపరా. ఏడవని కుమ్మిలి ఏడవని. వాడి ఏడుపుకి నాలుగు పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఏడవని. వాడు ఆపితే మనమే ఏడవాలి. ఏరా, వాణ్ణి కుదిరితే కన్సోల్ చేయండి రా, కన్ఫ్యూజ్ చేయకండి. నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసావు కదా రాక్షసి. శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. రే, ప్రతి సిచ్యువేషన్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అర్థం, రెండు అపార్థం. తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది. ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ చెప్తా. నువ్వేం చెప్పినా నేను వినను. అలాగనను, చెప్పు సిస్టర్. రే, ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు, తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు, ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు, ముద్దులు, ముచ్చట్లు, పిల్లలు. నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ప్లాన్ ఏంట్లకి? రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. ఆ కారోడిల్లిదే. ఎవరు సార్ మీరు? అన్నా, ఈయనెవరు సార్? అన్న పేరు వీరేంద్ర భూపాల్. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. 6 గంటలు వెనకెళ్ళు. బురద మీద పడిందని 300 కిలోమీటర్లు ఇంతమందితో. వీరేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసిన కాకినాడ దాకా పోయినాడు మా అన్న. మీ అన్న ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాను, టూరిస్ట్ అన్నమాట. రాయ్, నువ్వు మా అన్న ఈగోని హట్ చేసావు. మా అన్న ఈగోకి అంబాసిడర్ రా. ఈగో అంటే ఇదిగో అని అంటాడు. తీయండ్రా. ఏమిటి, బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా? నా మీద ఏ బురద అయితే చెల్లాడో అదే బురద వాడి మీద వేసి చంపేయండా. నన్ను తప్పదు. పట్టుకోండా వాడిని. నా ఈగోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు.